హలో ఎవ్రీవన్. ఈరోజు టమాటా పులుసు ఎలా చేసేయాలో చూసేద్దామా? టమాటాలను బాగా వాష్ చేసుకొని, ముక్కలుగా కట్ చేసుకొని, వాటర్‌లో వేసి బాయిల్ చేసుకోవాలి. అందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి, ధనియాలు వేసుకొని, ఫైన్ పేస్ట్‌లా చేసుకొని పెట్టుకోవాలి. చల్లారిన చింతపండు అండ్ టమాటాలను మిక్సీ జార్‌లో వేసుకొని, మిక్సీ పెట్టుకొని ఉంచుకోవాలి ప్యూరీలాగా. మనం యాక్చువల్‌గా నార్మల్ కర్రీస్‌కి పులుసులు ఏదైనా సరే చింతపండుని లాస్ట్‌లో వాటర్‌లో కలిపి వేస్తూ ఉంటాం. ఇందులో అలా కాదు. చింతపండుని టమాటాలలోనే వేసి మిక్సీ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి అందులోనే జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని వేగించుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో నేనొక మీమ్ చూసాను. టమాటాలు మగవాళ్ళు ఒకేలాంటి వాళ్ళు ఎవరితోటైనా ఈజీగా మిక్స్ అయిపోతారని చెప్పి. మగవాళ్ళ గురించి నాకు తెలీదు గానీ టమాటాలయితే ఏ కర్రీతోటైనా సరే ఈజీగా మిక్స్ అయిపోతాయి. పప్పు టమాటా, వంకాయ టమాటా, చిక్కుడుకాయ టమాటా, బెండకాయ టమాటా ఇలా ఎన్ని కర్రీస్ చేస్తామో గదా! టమాటాలని ప్రతి వెజ్ కర్రీలోకైతే యూజ్ చేసేస్తాము. పోపు వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ అనేది కొంచెం పచ్చిగా ఉంటుంది స్మెల్. ఆ స్మెల్ పోయేంత వరకు నూనెలో అయితే వేయించుకోవాలి బాగా. బాగా ఆ పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇందులో పసుపు అండ్ కారం, తర్వాత గరం మసాలా అండ్ సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి అందులో. తర్వాత ఇందులో 4 పచ్చిమిరపకాయలను సన్నంగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో ములక్కాడ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. నార్మల్‌గా ములక్కాడలు వేయకపోయినా టేస్ట్ అయితే బానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఇంకా టేస్టీగా చేసుకోవాలని చెప్పేసి మునక్కాయల ముక్కలు గూడా అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. మునక్కాయలు కూడా యాడ్ చేసేసి తర్వాత అలా ఒక 2 సార్లు కలిపేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఇందులో టమాటా ప్యూరీ కూడా వేసేసి ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసి ఇది కూడా కొంచెం స్మెల్ అనేది పోయేలాగా పచ్చి స్మెల్ అనేది ఏదైనా ఉంటే అది కూడా పోయేలా ఒకసారి 2 మినిట్స్ అలా కలిపేసుకొని పెట్టేసుకొని, తర్వాత అదే మిక్సీ జార్‌లో వాటర్ పోసుకొని, ఆ వాటర్‌ని ఇందులో పోసేసామనమాట. అంటే ఏదైనా ఉంటే జార్‌లో వేస్ట్ అవ్వకుండా ఇందులోకొచ్చేస్తుందనమాట మొత్తం. అలా ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచేస్తే వేడి వేడిగా టమాటా పులుసయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్‌లోకయితే తీసేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంది. మధ్యాహ్నం అన్నం పెట్టుకొని వేడి వేడిగా అందులో టమాటా పులుసు వేసుకొని ఎగ్ పెట్టుకొని తింటుంటే చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.